నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఉద్యమంలో కానీ ఒక కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సోదరులందరూ కూడా నన్ను కలిసి ధన్యవాదాలు తెలుస్తేందుకు రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకరి సొత్తు కాదు. ఏ వ్యక్తి అయినా అహంకార పూరిత పరిపాలన చేయడం సమాజానికి మంచిది కాదు. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఎంతో మంది బలిదానాలు, ఎన్నో ఏండ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కొట్లాడి మా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? ఆత్మగౌరవం.